వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నమైతే జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి ప్రతి వారం వాటి మంగళవారం కావచ్చు శుక్రవారం ఎన్నో సమస్యలతోని ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలు లోపట్ల అధికారులు తీసుకుంటున్నారు, చాలా వరకు పరిష్కారం అవుతున్నాయి, చాలా వరకు పరిష్కారం అవుతారని చెప్పేసి ఆ ప్రజలు వాళ్ళ సమస్యలు బయటకు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 2025 ఇప్పటికీ దాదాపు 2025లో కూడా కుల వివక్ష ఏడికింత ఎక్కువనవుతుంది. అయితే ఒక దళితుడు గుడి కట్టిందని చెప్పేసి అక్కడ ఉన్న అయితే ఆ ప్రాంతంలో ఉన్న అగ్రవర్ణాలు ఆ దళితుడిని గుళ్ళోకి రానివ్వద్దు, ఆ గుడే దళితుడి గారని చెప్పేసి ఇంకా 2025లో కూడా కుల వివక్ష నడుస్తుందని ఆ ఆవేదనతో ఈ రోజు ప్రజావానికి ఒక వ్యక్తి రావడం జరిగింది. ఏంటి నిజంగానే ఇంకా కుల వివక్ష ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎందుకంటే దాదాపు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎక్కువైపోతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, ఇంకా ఈ కులాలతో ఎందుకు కొట్టుకొని చేస్తున్న విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అన్నున్నాడు, ఆ ప్రాంతానికి చెందిన అన్న. అన్న ఏంటి అసలు ఏం జరిగింది? ఎందుకు నువ్వు కట్టిన గుళ్ళకి నిన్ను ఎందుకు రాణిస్తలేరు? అంటే ఇక్కడ కులం ఒకటే అడ్డొస్తుందా, ఇంకేదన్నా అడ్డొస్తుందా? కులమే అడ్డొస్తుంది. నా పేరు బత్తుల చంద్రము. నేను తెలంగాణ దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సంఘంని నేను ఆర్గనైజేషన్ చేస్తున్నా. ఆర్గనైజేషన్ చేసి తీసుకుంటే కూడా నేను ఒక అదే ఏరియాల గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన. అక్కడే మళ్ళీ హిందువుల కోసం మాకు గుడి కట్టాలన్న తపనతోటి మాకు 1976లో మా తాత అయినటువంటి బత్తుల హన్మయ్యకు నాకు 76లో పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. 15 గుంటల భూమి. ఆ భూమిలో మా తాత మరణాంతరం మా నానమ్మకి వచ్చింది. మా నానమ్మ నుంచి నేను తీసుకుని మా నానమ్మ కోరిక అక్కడ హనుమాన్ టెంపుల్ కట్టాలన్న ఆమెకు ఆలోచన ఉండే. కట్టాల బిడ్డ అని ఆమె హనుమాన్ భక్తురాలు. హిందువులమే ఎస్సీ, కాకపోతే ఎస్సీ మాల. మేము క్యాస్ట్ ఎస్సీ మాల అడ్డొచ్చింది అంతే. అంతే కాదు, మేము క్రిస్టియన్స్ కాదు, ముస్లిం కాదు, మేము హిందూ వ్యతిరేకిని కూడా కాదు. అయితే నేను హనుమాన్ టెంపుల్ మొన్న 2016 ఎండింగ్ 17 గుడి నిర్మాణం చేసిన. ఒక 15-16 లక్షలతో నిర్మాణం చేసిన. కొంత అక్కడ ఉన్నటువంటి అసెంట్ భూములు కొంతమందికి కొంతమంది కొన్నోళ్ళంతా ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళను మనిషికి తలా 5,000 రూపాయలు, వాళ్ళను 2,000, వీళ్ళ 2,000 అని కొంత డొనేషన్ అడిగి కొంత సొంత డబ్బుతో ఆ గుడి నిర్మాణం చేయడం జరిగింది. 2017లో ఆ గుడిని ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ ప్రతిష్ట చేసి ఒక అయ్యగారిని పెట్టుకొని అయ్యగారికి జీతం ఇవ్వడం, నెలకు 5,500 రూపాయలు జీతం ఇచ్చుకుంటూ నేనే జీతం ఇచ్చుకుంటూ అప్పటి వరకు చుట్టూ ఇల్లు లేవు. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఇల్లు లేవు, చిన్న గుడి నిర్మించిన ఇల్లు లేవు. ఆ ఇల్లు ఇప్పుడు మొన్న కేసీఆర్ ఏదైతే 59 జీవో తీసుకొచ్చిండో ఆ ప్రభుత్వ భూములకు మంచి రేట్ వచ్చి అక్కడ సంపన్న వర్గాలు బలిసినులంతా కలిసి అక్కడ అక్బర్ రేట్లు వస్తుందని చెప్పి అక్కడ ప్లాట్లు కొనుక్కొని అక్కడ ఇల్లు నిర్మించుకున్న తరుణంలో వాళ్ళంతా కలిసి ఒక రెడ్లంతా ఒకటై అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ కవిత సంపత్ రెడ్డి అనేటైన ఒక రెడ్డి, ఆ రెడ్డి అనేటైన నా మీద వీళ్ళను కొంతమంది టీంలు ఏర్పాటు చేసి వాళ్ళను నా మీద ఉసుగొల్పి నాకు ఉన్నటువంటి బోర్డును ఆడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము, దాని కింద ఆలయ నిర్మాణం అండ్ చైర్మన్ బత్తుల చంద్రం అని చెప్పి నా పేరుంటుంది. దాన్ని ఓర్వలేక జీర్ణించుకోలేక మొన్న రీసెంట్లీ దాని బోర్డును తొలగించి నన్ను గుళ్ళకు రానియకుండా నూకేస్తే నేను 14/2/2025 నాడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ విషయమై స్థానిక సిఐ గారు విచారణ చేసిరు, వచ్చిర్రు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నా చంద్రమే కట్టిండని చెప్పి సిఐ గారి నివేదికలో తేలింది. ఏసీబీ గారు కూడా పిలిపించినాక వాళ్ళందరూ కలిసి ఇక అందరం కలిసి ఉండాలి. నేను గుడే కట్టుకున్నాను, నాకు గుడికి భక్తులు కావాలనే ఉద్దేశంతో నేను సరే మీ అందరితో కలిసే వస్తా, మీరందరూ కలవండి, నేను చెప్పినట్టు మీరు వినాలా, నాకు శాశ్వత గౌరవ అధ్యక్షులు ఇవ్వండి, మీరంతా కమిటీ చేసుకోండి, మీరంతా గుడి డెవలప్ చేయండి అనే ఉద్దేశంతో నేను చెప్పి సిఐ గారి దగ్గర ఒప్పందం కుదిరింది, ఏసీబీ దగ్గర ఒప్పందం కుదిరిన దాన్ని కూడా వాళ్ళు నిరాకరిస్తూ నా పేరు పెట్టకుండా అతను కొండం సంపత్ రెడ్డి గౌరవ అధ్యక్షులు అనుకుంటూ ఆయన పేరే పెట్టుకుంటూ నా పేరు పక్కన మారేసి నన్ను అవమానపరుస్తున్నారు. తిరిగి నేను భరించలేక మళ్ళీ ఈ రోజు ప్రజాభవన్కు రావడం జరిగింది. మీరు గుడి కట్టేటప్పుడు ఎవరైనా అంతరాయాలు జరిగినాయా? మీరు ఇక్కడ గుడి కట్టద్దు, మీరు ఒక ఎస్సీ మాల అని చెప్పేసి అప్పుడు ఎవరు జరగలే. అప్పుడు హౌసింగ్ ఇప్పుడు ఎందుకు వద్దంటారు? గుడి కట్టిన తర్వాత భక్తులు వస్తుంది కదా, మరి భక్తులు ఎక్కువయ్యారు. అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువైపోయింది, రెడ్లు ఎక్కువైపోయారు. అవి దళితుల భూములన్నీ సంపన్న వర్గాలు కొన్నారు. ఎందుకు కొన్నారంటే అవి అక్బర్ రేట్లు వచ్చినాయి. అప్పుడు అవి 2,000 గుంట, 10,000 గుంట, 20,000 గుంట కొన్ని ఇవాళ 50,000 గదమైంది 59 జీవో తోటి. అంటే అట్లా కొనుక్కొని కట్టుకున్న వాళ్ళు స్థానికేతరులు. మరి ఇప్పుడు మీ టౌన్ లో పెద్ద మనుషులు సంఘాలు ఉంటాయి, మరి అక్కడ మాట్లాడిల్లా ఈ సమస్య? మా సంఘాలు వచ్చి ఏసీబీ గారితో మాట్లాడారు. ఏమన్నారు మరి? మాట్లాడితేనే ఇది గౌరవ సలహా శాశ్వత గౌరవ అధ్యక్షులుగా ఉండాలి
అనే ఉద్దేశంతో మేము అందరం తీర్మానం చేసుకున్నాం. తీర్మానం చేసుకున్నాక కూడా వాళ్ళు వింటలేరు. నన్ను కులం అడ్డొస్తుందో ఇంకేం లేదు. కులమే అడ్డొస్తుంది. నేను కట్టిన గుడికి నా తాళాలు వేసుకున్నారు. ఏమన్నా ఆశిస్తున్నా డబ్బులు ఇవ్వాలను? నన్ను డబ్బులు ఏం ఆశిస్తడం లేదు. మళ్ళీ వాళ్ళ మనసులో ఏముందో నాకు అర్థమవుతలేదు. మాట్లాడిల్లా మరి ఆ ఇష్యూ తర్వాత? నాతోని ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఏసీపీ గారి దగ్గర ఏసీపీ గారితో మాట్లాడుతున్నారు, ఏసీపీ గారితోనే చేస్తున్నారు. ఏసీపీ గారు కూడా అంటే మాకు సహకరించి కోఆపరేట్ చేసి మీరు మాట్లాడుకోండి అని చెప్పిండు. కేసులు అయితే బాగుండదు ఉద్దేశంతో అందరం కలిసి ఒకటే ప్రాంతంలో నివసిస్తాం కాబట్టి కేసులు అయితే బాగుండదు అనుకొని మేము ఎఫ్ఐఆర్ కూడా టైట్ చేయలేకపోయినాం. కానీ ఈ రోజు నాకు అవమానం బాగా జరుగుతుంది. నా కులం అడ్డస్తున్నందుకు ఖచ్చితంగా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు కఠిన శిక్ష జైలుకు పంపాలని చెప్పి నేను ఒక సామాన్య మానవుడిగా నేను ఒక లీడర్గా ఉన్న నాకే ఇంత అవమానం జరిగితే సామాన్యులకు ఎక్కడ న్యాయం జరుగుతుందండి? పోలీస్ స్టేషన్లో ఇలా ప్రతి దాన్ని కూడా కేసులు పెట్టుకుంటూ పోతుంటారు. కనీసం వాళ్ళకు న్యాయం జరగట్లేదు. పోలీసు వాళ్ళు న్యాయం జరుగుతలేదని అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఎక్కడికైనా వెళ్తాను. ఈ ప్రజావానికి 2వ సారి రావడం జరిగింది. అప్లికేషన్ ఇచ్చిన మాకు అప్డేట్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు సార్ ఎండార్స్మెంట్ చేసి ఇచ్చిండు. ఈ ఎండార్స్మెంట్ చేసి ఇచ్చిండు. మీరు డైరెక్ట్ సిపి గారికి ఇవ్వండి. ఇది ఎండోమెంట్లో వేయలే గుడి. నేను నా సొంతంగా గుడే కట్టుకున్నా కాబట్టి నేను ఎవరికి వేయలే. అయితే దీన్ని వాళ్ళు నా దగ్గరికి వెళ్ళి తీసుకొని నా మీద పెత్తనం చేయాలని చెప్పి ఆ రెట్లు ఇది చేస్తున్నారు. ఇది నా గుడి దాని మీద ఉన్నది చూడండి, పేరు భక్తుల చంద్రం అనే గుడి ఓపెనింగ్ అప్పుడు ఇది కంపేసుకున్నప్పుడు ఇది వాళ్ళు కొంత రెడ్లు అగ్రవర్ణాలు కంపేసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళే నన్ను లేదు, నన్ను రానివ్వడం లేదు. రానిస్తే నువ్వు రౌడీవి, గుండావు, నువ్వు అన్ని నాకు రకరకాల పేర్లతో నిందించుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతుంది. దయచేసి మీరు ఇప్పటికైనా అధికార యంత్రాంగం కలిసి వచ్చి నాకు న్యాయం చేయాలని చెప్పి నేను మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షంలో నేను మనం చేస్తూ తెలియజేసుకుంటా. జై భీమ్. ఈరోజు ప్రజావానికి రావడానికి ఈరోజు మాకు ఒక బాధ కలిగింది కాబట్టి అక్కడ అన్యాయం జరుగుతున్నది. అన్నమూరు రామచంద్ర అని చెప్పి ఉన్నాం కాబట్టి అందుకోసమే ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలోకి వచ్చి ఈరోజు ఫిర్యాదు చేస్తున్నాము. సిద్దిపేట పట్టణంలోని ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి పేదలకు 1998లో మాజీ నక్సలైట్లకు పేదలకు కొన్ని ఇంటి స్థలాలు ఇచ్చారు. ఆ ఇంటి స్థలాల్లో ఇల్లు కట్టుకొని కంటిన్యూషన్ ఉంటారు. కొంత 59 జీవో కింద కూడా కొంతమందికి అమలైంది. అయితే ఇదే టైంలో కొంతమంది దళారులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండి స్థలాలు లేని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి పేదలను ఇబ్బంది పెడుతుర్రు. సిద్దిపేట సబ్ రిజిస్టర్ గారు ఈ విషయంపై దృష్టి సారించి ఏవైతే స్థలం లేని డాక్యుమెంట్లు ఉన్నాయో స్థలం ఎక్కడుందో పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయండి. మా పేదల స్థలాల మీదకి వచ్చి వాళ్ళు ఒళ్ళు పెడుతురు కాబట్టి ఈ సమస్య పరిష్కరించాలంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. కలెక్టర్కి ఇచ్చినాము. కలెక్టర్ గారు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు ఇంతవరకు ఏం చర్యలు లేవు. కనీసం ప్రజావానికి ఇది 2వ సారి. చిన్నారెడ్డి గారు ఈ రోజు అయితే చెప్పారు, స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏదేమైనా ఖచ్చితంగా పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మీకు న్యాయం చేస్తాము. ఏదైతే మీరు పిటిషన్ ఇచ్చారో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కట్ చేసి ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండి స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వాటిని పరిశీలించి ఆ రిజిస్ట్రేషన్లు ఆపేసేందుకు కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటుంది కాబట్టి ఇప్పుడు ఈ దళారులు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉండి స్థలాలు లేని వాళ్ళు ఏదైతే పేదల స్థలాల మీద కత్తురో అది తక్షణమే ఆపేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.